ఈ పెన్ను బాగుందని కొన్నా, బండగా రాస్తుంది, ఇంకొక 200 రూపాయలు పెడితే ఈ పెన్ను కొనగలుగుతా. ఈ ఫోన్ బాగా పనిచేస్తాను, ఒక 50,000 పెట్టి కొన్నా, పని చేయట్లా. ఇది పక్కన పెట్టి ఇంకొక 50,000తో, ఇంకొక 1,00,000 రూపాయలతో ఇంకో ఫోన్ కొనవచ్చు. ఒక్కసారి పెళ్ళయిన తర్వాత ఇక మార్చలేవు తమ్ముడా. డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకండి, అందానికి ప్రాధాన్యత ఇవ్వకండి, హోదాకు ప్రాధాన్యత ఇవ్వకండి. ఆస్తికి కాదు అగ్రపట్టం కట్టాల్సింది, సంఘం ఆత్మీయతకు అగ్రపట్టం కట్టేదై ఉండునుగాక. సహజంగా ఏ పెళ్లి చూపులకి వెళ్ళినా ఒక అబ్బాయి లేకపోతే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసేటప్పుడు అమ్మాయి ఎర్రగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, అందంగా ఉండాలి, మంచి సంపాదన పరురాలై ఉండాలి, వీటికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఎలియాజరు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడో తెలుసా? ఆ అమ్మాయి నాకు నీళ్లు పోయాలి, నాతో పాటు వచ్చిన ఒంటెలకు నీళ్లు పోయాలి. ఇది ఏది చూపిస్తూ ఉంది? ఒకటి, ఆ అమ్మాయి కష్టపడే తత్వం కలిగింది అయి ఉండాలి. రెండోది, ఆ అమ్మాయి దయాగుణం కలిగింది అయి ఉండాలి. ఒకవేళ నీకు ఒక్కడికే నీళ్లు పోస్తాను అంది, ఒంటెలకు పోయినందంటే దాని అర్థం ఏంటి? అమ్మాయి కష్టపడేది అంటే మా యజమానుడి ఇంటికి రాబోయే కోడలు ఎట్లుండాలి? కష్టపడేది అయి ఉండాలి. రెండవది, ఆ అమ్మాయి దయాగుణం కలిగింది అయి ఉండాలి. నీకు నీళ్లు పోస్తా కానీ ఒంటెలకు నీళ్లు పోయిను అని అందనుకో, దాని అర్థం ఏంటంటే రేపు అమ్మాయి అబ్రాహాం ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇస్సాకుకు నీళ్లు పోస్తా కానీ అబ్రాహాంకు నీళ్లు పోయినంటది. ఇదే స్థలంలో దైవజనులు యేసుపాదం గారని కొకటిపల్లిలో సేవ చేసే సేవకులు ఒక మ్యారేజ్లో ఒక అద్భుతమైన మాట చెప్పారు. కుటుంబ వ్యవస్థలో బంధాలు బాంధవ్యాలు చక్కగా ఉండాలంటే ఇదిగో వినండి, పిల్లలను పట్టించుకున్న దానికంటే, భర్తను పట్టించుకున్న దానికంటే వారితో పాటు ఆ ఇంట్లో ఉన్న అత్తమామలను పట్టించుకోవాలి. అలంకారప్రాయంగా ఇలా చెప్పారు. ఓ చెట్టు ఉంది, ఓ చెట్టు ఎప్పుడు పచ్చగా ఉండాలంటే కొమ్మల మీద నీళ్లు పోస్తే పచ్చగా ఉంటుందా? ఆకుల మీద నీళ్లు పోస్తే పచ్చగా ఉంటుందా? కాండ మీద నీళ్లు పోస్తే పచ్చగా ఉంటుందా? వేరుల మీద నీళ్లు పోస్తే పచ్చగా ఉంటుందా? కదా. ఒక చెట్టు పచ్చగా ఉండాలంటే వేర్ల మీద నీళ్లు పోయాలి. ఆ కుటుంబ వ్యవస్థకు వేరు లాంటి తల్లిదండ్రులకు నీళ్లు పోసేదై ఉండాలి. తల్లులారా, మీకు దండం పెట్టి చెప్తున్నా, వేరులకు నీళ్లు పోయండి. భర్త పట్ల దయ చూపండి, పిల్లల పట్ల దయ చూపండి. ఆ కుటుంబ వ్యవస్థకు ఆధారమైన వేర్లకు కూడా మనం దయ చూపే వ్యక్తులుగా ఉందుముగాక.